హలో ఫ్రెండ్స్, బ్రహ్మచర్య గురించి మా దగ్గర దొరికే ఇన్ఫర్మేషన్ అనేది మీకు మా దగ్గర తప్పితే ఎక్కడా దొరకదు. మీరు గూగుల్ చేసుకోండి, చాట్‌జిపిటిని అడగండి, ఎక్కడైనా వెతకండి. మీకు మా దగ్గర దొరికే ఇన్ఫర్మేషన్ అనేది మీకు మరి ఎక్కడా దొరకదు. ఎందుకంటే మీరు ఈరోజు నేర్చుకోబోయే ఈ నాలెడ్జ్ అనేది అనుభవంతో మాత్రమే వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది నా ఓన్ ఎక్స్పీరియన్స్. అలాగే చాలామంది వారి ఓన్ ఎక్స్పీరియన్సెస్ని నేను ఇక్కడ మీతో చెబుతున్నాను. అంతే తప్ప మరొకటి ఏం లేదు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు బ్రహ్మచర్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఈ 8 విషయాలు మీరు ఎప్పుడు కూడా చేయకూడదు. చాలామంది వీటిని తెలిసి తెలియక చేస్తుంటారు. ఈ విషయం తెలియగానే కామెంట్ బాక్స్లో వచ్చి ఈ విషయం తెలియక ఇన్ని రోజులు నేను ఈ తప్పు చేస్తున్నాను అని వారి కామెంట్స్ రూపంలో మాకు చెబుతూ ఉంటారు. సో మరి ఆ విషయాలు ఏంటి అని మనం డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. నెంబర్ 1, మీరు బ్రహ్మచర్యం స్టార్ట్ చేశాక మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మీరు రోజు లెక్క పెట్టడం ఆపేయాలి. ఎందుకంటే ఒక నిజమైన బ్రహ్మచారి ఏం చేస్తారంటే, నేను నిన్నటి కంటే ఈరోజు బెటర్ అయ్యానా లేదా అని మాత్రమే చూస్తాడు. రోజు మార్నింగ్ మొబైల్ ఫోన్ లేకుండా నేను నిద్ర నుండి లేవగలుగుతున్నానా లేదా అని మాత్రమే చూస్తాడు. ముందు కంటే నా పనిపై నేను ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతున్నానా లేదా అని చూస్తాడు. జస్ట్ ఈ విషయాలపై మాత్రమే అతను దృష్టి పెడతాడు. నెంబర్ 2, మీరు చేయకూడని రెండవ పని ఏంటంటే, ఒక బ్యాడ్ హ్యాబిట్ని వదిలేసి మరొక బ్యాడ్ హ్యాబిట్ని స్టార్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి గతంలో 6 గంటల పాటు అడల్ట్ కంటెంట్ని చూసేవాడు. ఇప్పుడు దాన్ని ఆపి దాని ప్లేస్లో రోజు 6 గంటలు ఎందుకు పనికిరాని ఆన్లైన్ గేమ్స్ని ఆడుతూ కూర్చుంటున్నాడు. ఆ అబ్బాయి అతని బ్రహ్మచర్య శక్తిని ఆ గేమ్లో ఉన్న క్యారెక్టర్ని గెలిపించడానికి ఉపయోగిస్తున్నాడు. బట్ యాక్చువల్గా ఈ బ్రహ్మచర్య శక్తి అనేది ఆ అబ్బాయిని తన రియల్ లైఫ్లో గెలిపించడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 3, చాలామంది వారి బ్రహ్మచర్యం మొదలుపెట్టిన తర్వాత వారు చాలా తక్కువగా ఫుడ్ని తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా తక్కువగా ఆహారం తీసుకోవాలి అనే ఈ రూల్ని అక్కడ బ్రహ్మచారులు మాత్రమే పాటించాలి. అంటే ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రహ్మచర్యం పాటిస్తున్నారో వారు మాత్రమే ఈ రూల్ని పాటించాల్సి ఉంటుంది. అంతే తప్ప కొత్తగా స్టార్ట్ చేసిన వారికి ఈ రూల్ వర్తించదు. 10 సంవత్సరాలుగా బ్రహ్మచర్య శక్తిని ఎవరైతే నాశనం చేసుకుంటూ వస్తున్నారో, అంటే వారి వీర్యాన్ని ఎవరైతే 10 సంవత్సరాలుగా నాశనం చేసుకుంటూ వస్తున్నారో, ఇటువంటి అబ్బాయిలు తక్కువగా ఫుడ్ తీసుకున్నారనుకోండి, వారి బాడీ ఇంకెక్కువగా వీక్ అయిపోద్ది, చాలా బలహీనంగా మారిపోద్ది. అందుకనే బ్రహ్మచర్యం పాటిస్తూ సరిగ్గా సరిపడేంత ఆహారాన్ని రెగ్యులర్గా మీరు తీసుకుంటూ ఉండాలి. ముందుగా మీ బాడీని మీరు బలంగా మార్చండి. తర్వాత మెల్లిమెల్లిగా ఫుడ్ తీసుకోవడం తగ్గించవచ్చు, అంటే తక్కువగా తీసుకోవచ్చు. సో ఇలాంటి విషయాలు మీకు జనరల్గా ఎవరు చెప్పరండి. సో మా కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 4, చాలామంది ఈ బ్రహ్మచర్యాన్ని కొన్ని రోజులు పాటించిన తర్వాత ఈ లస్ట్ అండ్ అడల్ట్ కంటెంట్ అనేది ఇక నన్ను ఏం చేయలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు అనుకోకండి, మీరు ఇలా అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఈ కామం అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో మిమ్మల్ని అటాక్ చేస్తుంది. సో అందుకనే మీరు మెంటల్లీ ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. మీరు బ్రహ్మచర్యాన్ని మొదలుపెట్టిన రోజు ఏ విధంగా అయితే ఈ లస్ట్ అండ్ అడల్ట్ కంటెంట్ పట్ల ఏ విధమైన జాగ్రత్త వహించారో, ఇప్పుడు కూడా అదే విధంగా జాగ్రత్తగా ఉండండి. ఇంత జాగ్రత్త ఎందుకు చెబుతున్నానంటే, ఈ లస్ట్ అనేది మీరు ఊహించిన దానికంటే చాలా పవర్ఫుల్ థింగ్ అండి. నెంబర్ 5, జనరల్గా దీని గురించి ఎవరు కూడా మాట్లాడరు. చాలామంది ఏం చేస్తారంటే, బ్రహ్మచర్యం అనే సాకు చెప్పి నిజ జీవితం నుండి తప్పించుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను, సో నేను ఎవరితో మాట్లాడను, ఏ పని చేయను, డే అంతా మెడిటేషన్ చేస్తూ ఉంటాను అని కొంతమంది సాకులు చెబుతూ ఉంటారు. దీనికి బదులుగా మీరేం చేయాలంటే, బ్రహ్మచర్యం వల్ల మీరెంతలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మీ జీవితంలోని ప్రతి ఆస్పెక్ట్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవడం మొదలెడుతూ దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోవాలి. నెంబర్ 6, ఒక అమ్మాయిని సొంతం చేసుకోవడం కోసం అమ్మాయిల కోసం కొందరు ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. వీరు ఒక అమ్మాయికి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి వీరు వారి కోసం కాకుండా అమ్మాయిల కోసం ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. మీరు ఇలా అస్సలు చేయకూడదు. నెంబర్ 7, మీ లోపల ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. అతన్ని కొంచెం ఎక్సైట్మెంట్తో ఉంచండి. ఈ లోపల ఉన్న పిల్లాడిని డిసిప్లిన్ పేరుతో అతని జీవితాన్ని పూర్తిగా బోర్ కొట్టే విధంగా మార్చకండి. ఎందుకంటే మీ లోపల ఉన్న అబ్బాయికి ఆడుకోవాలనిపిస్తుంది, డాన్స్ చేయాలనిపిస్తుంది, పాట పాడాలనిపిస్తుంది, ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మీరు బ్రహ్మచర్యం మొదలు పెట్టాక మీ లోపల ఉన్న అబ్బాయి కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండండి. అప్పుడు మీరు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అలాగే దీన్ని మీరు అస్సలు కూడా వదిలిపెట్టారు. చివరగా నెంబర్ 8, బ్రహ్మచర్యాన్ని ఒక్కదానికోసం మాత్రమే పాటించడం, ఒకే యాంగిల్లో దీన్ని చూడడం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది జస్ట్ స్ట్రాంగ్ బాడీ వస్తే సరిపోద్ది అని అనుకుంటూ ఉంటారు. ఇక వీరు దీని గురించి ఆలోచించరు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్రహ్మచర్య శక్తి అనేది చాలా గొప్పది. ఇది ఎంతటి మహత్తరమైన శక్తి అంటే దీన్ని మనం జస్ట్ మాటల్లో చెప్పలేము. దీన్ని కనుక మీరు సరిగ్గా ఉపయోగించుకున్నారనుకోండి, మీరు మానసికంగా, శారీరకంగా, అలాగే మీ జీవితంలో ప్రతి ఆస్పెక్ట్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు చెప్పిన వాటిలో మీరు నార్మల్గా ఏమేమి తప్పులు చేస్తున్నారు అని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా సరే ఈ నో ఫ్యాప్ సెమెన్ రిటెన్షన్ అండ్ బ్రహ్మచర్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ ఉంటుంది, అందులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అలాగే మీరు ఈ మాస్టర్బేషన్కి ఎక్కువగా బానిసగా మారిపోయి మీ బాడీలో ఎటువంటి ఎనర్జీ లేనట్టుగా మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఆల్ఫా సర్జ్ అనే ఎనర్జీ డ్రింక్ని మేము మీకు పరిచయం చేస్తున్నాం. దీనివల్ల మన బాడీకి ఎంత లాభం అంటే దీన్ని జస్ట్ మనం మాటల్లో చెప్పలేము. దీన్ని మీరు ఒక 6 నెలలు వాడి చూడండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత పవర్ఫుల్ అని. ఈ ఆల్ఫా సర్జ్ ఎనర్జీ డ్రింక్ పౌడర్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్లీ మాకు మెసేజ్ చేయొచ్చు. సో ఈ వీడియో ఎక్కడి వరకు అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.